ఇది అర్థమైందా మీకు అసలు ఎప్పుడన్నా? మనల్ని ఇక్కడ పనికొచ్చేటట్టు చేయటానికి, అక్కడ కూడా పనికొచ్చేటట్టు మనల్ని మార్చడానికి ఆయన సంకల్పమైంది. ఎలాగో బైబిల్లో చూపిస్తా. మీరు ఎప్పుడన్నా ఊహించారా దేవదూతలకు మనం తీర్పు తీరుస్తామని? చూడు, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చదువు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని మీరు ఎరుగరా? వాళ్ళంది ఈని సమయాలు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాడు. చూడండి, ఈ మాట నిజమో కాదో మీరే డిసైడ్ చేసుకోండి. అందరూ వినాలి. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని ఎరుగరా? అదేంది ఆ మాట అన్నాడు? దేవదూతలు ఎక్కడ, మనం ఎక్కడండి? ఒక దేవదూత గాఢాంధకారంలో నిలబడితే ఆ ప్రదేశం అంతా కూడా పట్టపగలు వెలుగైపోయిద్ది. మనం చీకట్లో నిలబడ్డామంటే మనకు మనమే కనపడం. దేవునికి స్తోత్రం. అసలు దేవదూత ఎక్కడ, మనం ఎక్కడ? కానీ ఆశ్చర్యకరమైన రహస్యం రాపిచ్చాడు అక్కడ గ్రంథంలో. దేవదూతలు ఇప్పుడు నీకు ఘనం కావచ్చు, రేపు భవిష్యత్తులో నువ్వు వాళ్ళకి మించిన వాడివి అవుతావు. సాక్షాత్తు యేసయ్య పక్కన కూర్చుంటావు. నువ్వు నీ క్యారెక్టర్, నీ పొజిషన్, నీ క్యాడర్ ఏంటో తెలుసా? నువ్వు దేవదూతలకు తీర్పు తీర్చే ఆధిక్యతలకు వెళ్ళిపోతావు అంటున్నాడు ఆయన. ఉంది గ్రంథంలో. ఎప్పుడన్నా ఊహించారా దేవదూతలకు మనం ఇలా కూర్చొని ఇలా తీర్పు తీరుస్తామని? కానీ ఆ మాట బైబిల్లో ఉందా లేదా? ఇప్పుడు చెప్పు, నేను ఏడే జలను అంటున్నావుగా. నువ్వు ఇక్కడ కాదు, నేను ఎక్కడా జల్లిస్తాడు. ఇంతకంటే శ్రేష్టంగా అక్కడ జల్లుతావు నువ్వు. అక్కడ ఉంది నీతో పని తమ్ముడా, చెల్లి. ఇంకొక మాట చూపిస్తా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాలు చదువు. ఎఫెసీ పత్రిక 3:8-11 వచనాలు చదువు. బైబిల్లోనే చూడు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును. ఆగక్కడ. ఎక్కడ ప్రధానులు? జాగ్రత్తగా చెప్పాలి. ప్రధానులకును అన్నాడు. ఈ లోకము ప్రధానులా, పరలోకములో ప్రధానులా? చదువు. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా. సంఘం ఎక్కడిది? సంఘం భూమి మీద, పరలోకంలోదా? అంటే సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఎవరు? జనం అనవాకు. సంఘం అంటే మనం, నేను అను. చెప్పు, నేను. రైట్, నువ్వు సంఘం, నేను సంఘం, మనందరం కలిసిందే సంఘం. ఇక్కడ నుంచి తీయబడే ఈ సంఘమట పరలోకములో ప్రధానులకు, అధికారులకు దేవుని యొక్క నానావిధ జ్ఞానము చెప్పాలట. అది ఆయన దయాపూర్వక నిత్య సంకల్పం అట. నేను చెప్పాను, ఆడుందా? చూడు ఒకసారి.